ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నిన్ను కూతుర్లా చూసుకుంటూ నిన్ను కోడలుగా చేసుకోవాలని కలలు కంటున్న మా నాన్నని హాస్పిటల్ పాలు చేశావు. ఈ విషయాలన్నీ అశోక్ ఎలా తెలుసు? ఇవన్నీ వీళ్ళు చెప్పారా నీకు? వీళ్ళ మాటలు నమ్మక అశోక్. మనల్ని పట్టించాలని ఇదంతా ప్లాన్ చేసి ఉంటారు. వీళ్ళు మోసగాళ్ళు. ఎవరు మోసగాళ్ళో ఎవరు మంచివాళ్ళో ఇప్పుడే అర్థమవుతోంది. వీళ్ళు మోసగాళ్ళు అయితే నాకు బెయిలిచ్చి బయటకెందుకు తీసుకొస్తారు? అశోక్, వీళ్ళని నమ్మక అశోక్. ఈ బెయిల్ వెనక ఏదో కుట్రుంది. ఇంకా యాక్ట్ చేయకు కోమలి. నీ గురించి అశోక్కి మొత్తం తెలిసిపోయింది. అసలు నువ్వు మనిషివే కాదు, నీకు మనసు అనేదే లేదు. నీలాంటి దానికి బతికే అర్హతే లేదు. నీ గురించి అశోక్ వాళ్ళ నాన్నకి నిజం తెలిసిందని నిర్దాక్షణ్యంగా తన ప్రాణాలు తీయాలని చూస్తావా? అశోక్, నేను కావాలని చేయలేదు, అనుకోకుండా జరిగిపోయింది. నన్ను నమ్ము అశోక్. ఇన్నాళ్ళు నిన్ను నమ్మే నా జీవితాన్ని నాశనం చేసుకున్నాను. నా తండ్రి చావు బతుకుల మధ్య ఉండడానికి కారణమైన నిన్ను ఇంకా క్షమించాలా? ఇప్పుడే వెళ్ళి సీఎం గారికి నీ గురించి నిజం చెప్పేస్తాను. రాజు, రూపా, పదండి వెళ్దాం. నువ్వు జైలు నుంచి బెయిల్ మీద బయటకు వచ్చావంటేనే ఇలాంటిదేదో జరుగుతుంది అని ఎక్స్పెక్ట్ చేశాను అశోక్. నీ కొడుకు చేసిన మాటని నా మీదకు నెట్టి నన్ను జైల్లో పెట్టించి మీరు మాత్రం హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారా? నీ సంగతి కూడా తేలుస్తాను. మీరు మా గురించి తెలుసుకుంది ఇంతేనా? అయినా మీ వల్ల మా ప్రాణానికి ముప్పు ఉంది అని తెలిసాక మేము నిన్ను ప్రాణాలతో ఎలా ఉండనిస్తాం అనుకున్నావురా? చంపేయండిరా వాణ్ణి. చంపేయండిరా అంటే చచ్చిపోవడానికి రెడీగా ఉంటాం. మరి వాళ్ళ మీద చెయ్యాలంటే నన్ను దాటాలి. చూస్తారేంట్రా? ఎత్తేయండి. అశోక్, మీరేంట్రా చోద్యం చూస్తున్నారు? వెళ్ళండి. పట్టుకుండ్రా. విజయాంబిక గారు, అశోక్ ని చంపడం ఏంటి? విజయాంబిక గారు వద్దని చెప్పండి. నీకు దండం పెడతాను విజయాంబిక గారు. అశోక్ నన్ను ఇప్పటికే అపార్థం చేసుకున్నాడు. అశోక్ లేకుండా నేను బ్రతకలేను. అశోక్ ను వదిలేమని చెప్పండి. పిచ్చిదానా, నువ్వు వాళ్ళు లేకుండా బతకలేవంటున్నావు, కానీ వాడు నిన్ను చంపించాలని చూస్తున్నాడు. మీరేనైనా చెప్పండి, అశోక్ ని చంపడానికి నేను ఒప్పుకోను. సరే సరే రే దీపక్, వెళ్ళు. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో రాజుగడికి దొరకకూడదు. వెళ్ళు వెళ్ళు.
రేయ్, వదలరా. రాజు రాజు వదలండ్రా. రేయ్, వదలండ్రా. రేయ్, వదలండ్రా. రేయ్, వదలండి. రేయ్, వదలండ్రా. రేయ్, రేయ్, వదలండి. రేయ్, వదలండ్రా. రాయ్ కదలకుండా కూర్చో లేదంటే నువ్వే కనపడకుండా పోతావు పదండ్రా రేయ్, వదలండ్రా. రేయ్, వదలండి. హా. రాజు అశోక్ ఇక్కడ అదే తెలియడం లేదా అమ్మాయి గారు? వాళ్ళు అశోక్ని ఎక్కడికి తీసుకెళ్లారు? కోమల్కి తెలిసే ఉంటుంది రాజు. వెళ్ళి కోమల్ని 4 తగిలిస్తే అదే చెప్తుంది. పద రాజు. ఇన్నాళ్ళు నిన్ను నమ్మే నా జీవితాన్ని నాశనం చేసుకున్నాను. ఇప్పుడు ఏమైందని కోమలి మొగుడు పోయిందల్లా ఏడుస్తున్నావు? అశోక్ ప్రాణాలతోనే ఉన్నాడు కదా. ప్రాణాలతోనే ఉన్నాడు, కానీ నన్ను అపార్థం చేసుకుంటున్నాడు కదా. కానీ ఇప్పుడు అత్తయ్య మావయ్య నన్ను అస్సలు క్షమించరు. అశోక్ మీద కన్విన్స్ చేసుకుందాం అనుకున్నాను, మీరొచ్చి ఆ అవకాశం కూడా లేకుండా చేశారు. అశోక్ ఇంకా జీవితంలో నా మొహం చూడడు. ఇంక నేను ఎవరి కోసం బతకాలి, ఎవరి కోసం డబ్బు సంపాదించాలి? చూడు కోమలి, అశోక్ అశోక్ అని వాణ్ణి వదులుకోలేనంతగా ప్రేమించావు. వాడి కోసమే నువ్విదంతా చేస్తున్నావు అని తెలిసి కూడా ఈరోజు వాడే నిన్ను చంపాలని చూశాడు. ఇలాంటోడి కోసమా నువ్వు బ్రతుకుతోంది? చూడు కోమలి, ఈ కాలంలో డబ్బుంటే అన్నీ మన కాళ్ల కిందే ఉంటాయి. నీ దగ్గర డబ్బు లేకపోతే నీకు ఆ అశోకే దిక్కు. అదే నీ దగ్గరే డబ్బు ఉందనుకో, ఇలాంటి అశోకులు 100 మంది నీ చుట్టూ తిరుగుతారు.